అటువంటి సంప్రదాయం ఇంకెక్కడా విన్నట్లు లేదు. అటువంటి సంప్రదాయం, గొప్ప సంప్రదాయం ఉన్నటువంటి గ్రామం ఇది. మరి ఈ గ్రామంలో ఎర్ర నారాయణ స్వామి గారు చలవ వల్ల, ఆయన యొక్క ఆశీస్సుల వల్ల నేను ఈ స్కూల్లో 1983లో మరి ప్రధానోపాధ్యాయుడిగా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 9 సంవత్సరాలు, 92లో రిటైర్ అయ్యే వరకు కూడా ఈ స్కూల్లోనే ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. దానికి ముఖ్య కారకులు మన ఎర్ర నారాయణ స్వామి గారు. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సూరుద్భావం, మా యొక్క సేవలను గుర్తించి మరి చేసినందువల్ల అంతకాలం నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా చేయగలిగాను. నాతోటి అప్పుడు పనిచేసినటువంటి సిబ్బంది, నా స్టాఫ్, టీచర్స్, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా నాకు సంపూర్ణ సహకారాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ కూడా వినయ విధేయతలతోటి, భక్తి శ్రద్ధలతోటి విద్యను అభ్యసించారు. వారందరికీ కూడా నేను ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి ఇక్కడ 90-91 విద్యార్థుల యొక్క గెట్ టుగెదర్, పూర్వ విద్యార్థి సమ్మేళనం, అపూర్వ సమ్మేళనం ఉన్నారు. అపూర్వం, ఇంకా అపురూపం, ఆహ్లాదకరం, ఆనందదాయకం, అనేక రకాలుగా ఉంది. ఇంకేదంటే మరి విద్యార్థి దశ మానవుని యొక్క అన్ని దశల్లోనూ, అనేక దశల్లో మానవ బాల్యము, యౌవనము, కౌవారము, యౌవనము, వార్ధక్యము అనే ఉన్నాయి. అన్నిట్లో కూడా విద్యార్థి దశ చాలా గొప్పది. ఆ విద్యార్థి దశలోనే మానవ యొక్క భవిష్యత్తుకి ఒక బాట ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. మరి అటువంటి విద్యార్థులు 90-91 నుంచి మరి ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా మరి ఎక్కడెక్కడో అనేక రంగాల్లో స్థిరపడినటువంటి వారు తమ కుటుంబ సభ్యులతో సహా రావటం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవటం, ఆనాటి మరి చదువులు, ఆటలు, పాటలు, ముచ్చట్లు, మరి హాస్యం, వేళాకోళాలు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మన స్మృతి పదంలోకి రావటం చాలా గొప్ప విషయం. అంచేతే అపురూపం, ఆహ్లాదకరం, ఆనందం అని చెప్పి అనగలుగుతున్నాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మరి అధ్యక్షులు నారాయణ స్వామి గారికి, అందరికీ, విద్యార్థులందరికీ కూడా, కార్యనిర్వాహకులకి అందరికీ కూడా నా యొక్క పెద్దలందరికీ నా యొక్క నమస్సులు. విద్యార్థులంటే మీ అందరికీ కూడా, మీ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆశీస్సులు. ఇంకొక మాట చెప్పాలంది, విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలకి ఉండే సంబంధం ఏమిటి? అంత పవిత్రమైంది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ యొక్క బిడ్డలు అభివృద్ధిలో ఉండాలి, మంచివారుగా ఉండాలి, తమకు ఉపయోగపడుతూ ఇతరులకు ఉపయోగపడాలి, మంచి పౌరులుగా తయారవ్వాలని కోరుకుంటారు. ఉపాధ్యాయులు కూడా అదే రకంగా తన దగ్గర విద్య అభ్యసించినటువంటి ఆ విద్యార్థులందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటారు. హృదయపూర్వకంగా చెప్పే మాట అది. మరి ఈ సమయంలో మీకు ఆశీస్సులను చెప్పాలని, మా పూర్వ విద్యార్థులు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ధనకనక వస్తువాహన సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు, సర్వదా దిగ్విజయమస్తు, సమస్త సన్మంగళాని భవంతు అని నా సంతృప్తి కోసం అనవలసి వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. 83లో ఉపాధ్యాయునిగా చేసినప్పుడు ప్రధానోపాధ్యాయులు వారు శ్రీ చేబా రామకృష్ణమూర్తి గారికి, సహాధ్యాయులు జనార్దన్ రావు గారు, బలరామ స్వామి గారు, నారాయణరాజు గారు, లక్ష్మణస్వామి గారు, సురేష్ బాబు గారు, మగుడిపాటి సుబ్బారావు గారు, సత్యనారాయణ రాజు గారు, తర్వాత రికార్డ్ అసిస్టెంట్గా చేసిన నారాయణ స్వామి గారు, మన క్రాఫ్ట్ మాస్టర్గా చేసిన బాబ్జీ గారికి నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడే మన రామకృష్ణమూర్తి గారు మీ అందరికీ ఆశీస్సులు అందజేశారు. ఆ విధంగానే మా అందరి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. మీ విద్యార్థులందరూ కూడా మాకు ఎప్పుడూ గుర్తుంటారు. ఇందాక కురవాడు అన్నాడు, మేము గుర్తున్నామో లేమో కానీ మాకు మీరు గుర్తున్నారు. మాకు కూడా చాలా వరకు గుర్తుంటారు. కాకపోతే ఏంటంటే మొక్క వాళ్ళకల్లో కొద్దిగా తేడాలు రావడం మూలంగా వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చు. మీ పేరు చెప్పి మీ పరిచయం చేసుకుంటే చక్కగా గుర్తుంటారు. అలాగే ఈ సందర్భంగా నేను ఇక్కడ 18 సంవత్సరాలు
ఈ ఊళ్ళో పనిచేశాను. తర్వాత చాగల్ జూనియర్ కాలేజీలో 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత రాజమండ్రి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 7 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 2010లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటున్నాను. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీతో ఆత్మీయంగా ఆనందంగా ఈ క్షణాలను పంచుకోవటం చెప్పలేనంత ఆనందంగా ఉంది. అలాగే మా పూర్వ మిత్రులందరినీ కలుసుకొని మా ఉపాధ్యాయులు రామకృష్ణమూర్తి గారిని, మా పూజ్యులు నారాయణ స్వామి గారిని కలుసుకోవటం చాలా చాలా ఆనందంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. అలాగే మీ సీనియర్ విద్యార్థి అమ్మన్న రాజా లాస్ట్ ఇయర్ చేశారు వాళ్ళ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కూడా నేను వచ్చాను. అలాగే ఇలా ఫంక్షన్లు జరుపుకోవటం చాలా ఆనవాయితీగా మారిపోయి ప్రతి సంవత్సరం బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఫంక్షన్లు జరుపుకొని వాళ్ళ గురువుల్ని వాళ్ళకి తోచిన రీతిలో సత్కరించుకోవడం అనేది చాలా పరిణామం. ఇలా జరుపుకోవటం మాకు మీకు కూడా ఆనందాన్ని కలిగజేసినందుకు భగవంతుణ్ణి స్మరిస్తూ మనందరికీ కూడా ఆయురారోగ్యాలు సంపాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోటి మిత్రులందరినీ కూడా ఈ రోజున నేను ఇక్కడ కలుసుకోవడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. నా వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. కష్టపడి అందరినీ కలవాలని ఉద్దేశంతో మోటార్ సైకిల్ మీద భీమారాంచి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఒకటి, ఈ విద్యార్థులందరినీ చూసేటప్పటికీ ఇక్కడ ఈ డయాస్ ఒకటే ఉండేది, కానీ ఎర్ర చంద్రరావు గారి స్టాచ్యూ ఇప్పుడు అప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ నిర్మాణం జరిగింది. బిల్డింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. చాలా వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఎర్ర నారాయణ స్వామి గారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పూర్వ విద్యార్థులు చల్లనైనటువంటి మల్లెపూలు లాంటి మనసు కలిగినటువంటి విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు. వారు చల్లగా ఆరోగ్యాలతో విద్యాభివృద్ధులతో మీ పిల్లల్ని మనల్ని అందరినీ కూడా శ్రద్ధగా చదివించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ నేను డ్రాయింగ్ టీచర్గా పనిచేశాను. ఆ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరిగేవి. ఏటా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమిటి, గేమ్స్ ఏంటి అన్నీ జరుగుతున్నాయి. అట్టహాసంగా ఆనందంగా ఉండేదన్నమాట. ఇప్పుడు మేము మాట్లాడే స్థితిలో కూడా లేము. మాకు మాట కూడా తెచ్చిపోతుంది మాట్లాడాలంటే. ఇక ఎంతగాని అంచేతనం ఆ రోజుల్లో ఎంతో వినయ విద్యలతో ఉన్నటువంటి విద్యార్థులు మీరంతా మంచి అభివృద్ధిలో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. మిమ్మల్ని అందరినీ చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగజేయాలని నారాయణ స్వామి గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు అందజేస్తున్నాను. అలాగే మా ప్రధానోపాధ్యాయులు గారికి, ఆనాడు నాతో పనిచేసే ఉపాధ్యాయులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు అందజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ పాఠశాలలో పనిచేయటం ఒక మహద్భాగ్యం. ఈ పాఠశాలలో పనిచేసిన తర్వాత వేరే పాఠశాలలో పనిచేయాలి అంటే ఎంతో లోతుగానే ఉంది. ఇక్కడ ఒక చక్కటి క్రమశిక్షణ, ఒక మంచి పద్ధతులతో ఉండేటువంటి పాఠశాల. ఏ ఉపాధ్యాయుడికైనా సరే ఇక్కడ పనిచేస్తే ఒక శిక్షణాలయంగా ఉండేది. అంచేత ఈ పాఠశాలలో పనిచేయటం మహద్భాగ్యంగా భావించాం. ఇకపోతే ఈ పాఠశాలలో
నేను కూడా సుమారు 9 సంవత్సరాలు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేయడం జరిగింది. మరి ఆ కాలంలో చాలామంది విద్యార్థుల్ని దండించడం జరిగింది. హోంవర్క్ చేయకపోయినా, క్లాసులో కొత్త ఇర్రెగ్యులర్గా ఉన్న చాలామంది విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తు మంచి కోరి వాళ్ళని క్యాల్కులేటింగ్ కానీ కొన్ని సందర్భాల్లో కొట్టడం కానీ జరిగింది. అది కేవలము మీరు వృద్ధిలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే తప్ప వేరేటువంటి మాకు మీ మీద ఏ విధమైనటువంటి కోపం కానీ వేరే భావం కానీ ఉండేది కాదు. చక్కగా విద్యార్థులు కూడా మమ్మల్ని సక్రమంగా అర్థం చేసుకుని అది మంచి వృద్ధిలోకి వచ్చారని చెప్పి అనుకుంటున్నాను. ఈ పాఠశాలలో నేను పనిచేసిన కాలంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరగడం జరిగింది. మరి ఆనాటి మన ప్రధానోపాధ్యాయులు చక్కటి దీక్షతోటి మమ్మల్ని అందరినీ నడిపించి ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. మీలో చాలామంది యువత ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు చక్కగా మీరందరూ కూడా నేను ఇచ్చేటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే తోటి వారికి సహాయపడండి, ఎవరికి హాని చేయొద్దు. మీరు చదివే పాఠశాలకి సహాయ సహకారాలు అందించండి. గ్రామాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించండి. మీరు చేసేటువంటి ఈ చిన్న సహకారమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. చాలా చక్కటి కార్యక్రమం తలపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఈ పాఠశాలలో పనిచేసి మీ అందరికీ లెక్కలు చెప్పాలనిపిస్తుంది. అంచేత చక్కగా ఇంకా మీరు మీ పిల్లలు ఇంకా వృద్ధిలోకి వచ్చి వారికి కూడా క్రమశిక్షణ, పిల్లలకు ముఖ్యంగా క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్. ఏబిసిడిఈ చెప్తూ ఉండేవాళ్ళం. ఏ ఫర్ అటెండెన్స్, రెగ్యులర్గా పాఠశాలకు పంపడం. బి ఫర్ బిహేవియర్, సత్ప్రవర్తన నేర్పడం. సి ఫర్ క్యారెక్టర్, శీలాన్ని సక్రమమైన శీలం కలిగిన వాళ్ళగా తీర్చిదిద్దడం. డి ఫర్ డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉండటం. రెగ్యులర్గా పాఠశాలకు పంపడం పిల్లల్ని. చక్కటి ప్రవర్తన, సశీలం, క్రమశిక్షణ ఉంటే ఎడ్యుకేషన్ దానంతటదే వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ పిల్లలకి ఈ లక్షణాలను కనుక మనం చేకూర్చినట్లయితే పిల్లలు మనం అందరి స్థాయిలోకి మంచి వృద్ధిలోకి వచ్చి మీ భవిష్యత్తుని, వాళ్ళ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుతారు. మీ అందరూ కూడా అలా చేసి మీ పిల్లల వృద్ధికి సహాయపడతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, ఇలాగే మీ ఉపాధ్యాయుల్ని మర్చిపోకుండా ఉండాలని, ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక దివ్యాశీస్సులు అందజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు, అంతేకాకుండా మాజీ రాజ్యసభ సభ్యులైన శ్రీ ఎర్ర నారాయణ స్వామి గారికి, వేదికను అలంకరించిన నా తోటి సోదర ఉపాధ్యాయులకు, అంతేకాకుండా నా పూర్వ విద్యార్థులకు అందరికీ నా నమస్సుమాంజలు.